నమస్తే, వెల్కమ్ టు 9am న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 10 మంది మంత్రులతో కొలువు తీరనున్న తెలంగాణ కేబినెట్. ఉదయం 11 గంటలకు ముహూర్తం. నేటి నుంచి కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా యాత్ర. ఈ నెల 22న చిత్తూరులో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఏప్రిల్ 1న మోదీ సభకు మైదానం ఇవ్వలేం, ఏయూ పాలకుల వెల్లడి. ఈటెక్కిస్తున్న ఓటుకు నోటు వ్యవహారం. ఇవాళ ఈడీ ముందుకు రేవంత్ రెడ్డి. అన్నా డీఎంకే బీజేపీ పొత్తుపై రానున్న స్పష్టత. నేడు చెన్నైకి అమిత్ షా. టెక్సాస్లో తెలుగు ఫ్యామిలీలో దారుణం. భార్యను చంపి భర్త ఆత్మహత్య. పుల్వామాలో కొనసాగుతున్న ఉద్రిక్తత. మళ్లీ ఉగ్రదాడులు జరుగుతాయని ఐబీ హెచ్చరిక. జయరాం హత్య కేసులో విచారణ వేగవంతం. రాకేష్ రెడ్డి, శ్రీనివాసులను నందిగామ తీసుకెళ్లనున్న పోలీసులు. ఐసీజేలో రెండో రోజు కుల్భూషణ్ విచారణ. ఇవాళ వాదనలు వినిపించనున్న పాకిస్తాన్. రాజస్థాన్లో ట్రక్ బీభత్సం. 13 మంది స్పాట్ డెడ్. నేడు వైసీపీలోకి మాజీ మంత్రి కిల్లి కృపారాణి. జగన్తో భేటీ అనంతరం చేరిక. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. జూన్ 10లోగా జడ్పీ చైర్పర్సన్ల ఎన్నిక. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదన. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా. షెడ్యూల్ విడుదల చేసిన సిఈసి. మిత్రపక్షాలపై బీజేపీ కన్ను. మహారాష్ట్రలో శివసేనతో పొత్తు ఖరారు. కార్యకర్తలే కాంగ్రెస్ బలం. పార్టీ బలోపేతంపై ప్రియాంక ఫోకస్. తొలి విడతలో 10 లక్షల మందికి పీఎం కిసాన్ నిధి. ఈ నెల 24న 10,000 చొప్పున జమ. గుజరాత్లో ఉగ్రదాడికి కుట్ర. కీలక ప్రాంతాల్లో భద్రతపై సీఎం సమీక్ష. విద్యార్థుల గౌరవానికి భంగం కలగనీయం. అందరినీ ఆదుకుంటామన్న సుష్మా స్వరాజ్. నోట్ల రద్దు. దస్త్రాలు ఇవ్వరా. రిజర్వ్ బ్యాంకును తప్పుపట్టిన సిఐసి. మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అరెస్ట్. నగదు అక్రమ చలమానికి పాల్పడినట్లు ఆరోపణ. బ్రిటన్ లేబర్ పార్టీలో సంక్షోభం. పార్టీకి 7 ఎంపీల రాజీనామా. మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో. మార్చి 21న నింగిలోకి పిఎస్ఎల్వి C-45. ప్రభుత్వం అనుమతిస్తేనే వారితో ఆడతాం. పాక్తో మ్యాచ్పై రాజీవ్ శుక్లా క్లారిటీ. వన్డేల్లో స్మృతి మందాన హవా. ఐసీసీ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 కైవసం.